గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ ఒకటే చెప్పుకుంటూ వస్తున్నా ఏంటంటే ఆధార్ కార్డును బ్యాంక్ ఏదైతే ఉందో ఆ రెండింటిని కూడా లింక్ చేసుకోవడం చెప్తా ఉన్నా కానీ ఆల్మోస్ట్ చాలా మంది కూడా చేసుకోలేదు. ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళందరికీ అట్ట పెనాల్టీలు వేయడం అవన్నీ చేస్తున్నారో అప్పటి నుంచి చాలా మంది చేసుకుంటా ఉన్నారు. మనం మార్చ్ 2025 వరకు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 66 కోట్ల మంది కూడా ఏమో చేసుకున్నారు, లింక్ చేసుకున్నారు. కానీ చాలా మందికి తెలియదు ఎట్లా లింక్ చేసుకోవాలి ఏందనేది. చాలా సింపుల్, ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లోనే మీరు చేసేసుకోవచ్చు, లింక్ చేసేసుకోవచ్చు. లింక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మీ పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది January 1, 2026 January 1 ఏదైతే ఉందో అప్పటి నుంచి అది వ్యాలిడిటీ కాదు. అంటే ఒక చిత్తు కాగితం లెక్కనే మీ పాన్ కార్డ్ అని చెప్పి కూడా అనుకోవాలి. మరి దానివల్ల మాకేమవుతుంది, మేము పాన్ కార్డ్తో ఏం సంబంధం లేదు కదా అని అనుకుంటే పాన్ కార్డ్తో చాలా లింక్ ఉన్నది. మీ అకౌంట్స్కి కానివ్వండి, లోన్స్కి కానివ్వండి, ఫ్యూచర్లో మీరు ఏదైనా చెయ్యాలన్నా లేదా ఐటీకి సంబంధించి ఏదైనా కూడా పాన్ కార్డ్తోనే సాధ్యం. సో చాలా మంది కూడా మల్టిపుల్ పాన్ కార్డ్స్ వాడుతున్నారు కాబట్టి ఆధార్ను పాన్ లింక్ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనే ఆలోచనతోని గవర్నమెంట్ అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. సో మరి ఎట్లా లింక్ చేసుకోవాలి అనే దానిపై మనం మాట్లాడుకుంటే, మీరు జనరల్గా గూగుల్లోకి వెళ్ళినాక ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ అని కొడితే మీకు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఇది ఇక్కడ వస్తుంది. వచ్చినాక మీరు దానిపైన క్లిక్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోమ్ పేజ్ ఏదైతే ఉందో మీకు అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వెరిఫై రిటర్న్, వెరిఫై పాన్ స్టేటస్ అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినాక లింక్ ఆధార్ అని చెప్పి మనకు ఇక్కడ లాస్ట్ నుంచి 3rd ఆప్షన్ ఉంది. లింక్ ఆధార్ పైన క్లిక్ చేసినాక మీకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఇక్కడ మనకు డీటెయిల్స్ ఉన్నాయి. లింక్ ఆధార్ వెరిఫికేషన్ స్టేటస్. సో ఇది మీరు ఎట్లా లింక్ చేసుకోవాలంటే మీ పాన్ కార్డును ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ ఇక్కడ టైప్ చేయండి. నాది ఆల్రెడీ లింక్ ఉంది. ఒకవేళ ఎవరిదైనా లింక్ అయిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ మీ పాన్ నెంబర్ను ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టినాక ఇక్కడ మీకు రైట్ సైడ్లో వ్యాలిడేట్ అని వస్తుంది. ఇక్కడ వ్యాలిడేట్ అని కొడితే మీది ఆల్రెడీ లింక్ అయిందా లేదా అనే దానిపైన మీకు అక్కడ చూపిస్తుంది. లింక్ అయి ఉంటే మీ పాన్ నెంబర్ ఈ ఫలానా ఆధార్ కార్డ్ నెంబర్ పైన లింక్ అయి ఉంది అని చెప్పి చూపిస్తుంది. ఇన్ కేస్ లింక్ లేకపోతే మీకు మీ నెంబర్ ఏదైతే రిజిస్టర్డ్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతోని ఆ రెండింటిని కూడా లింక్ చేసేసుకోవచ్చు. దీనికి మీరు ఏదో బయటికి పోయి చేసుకోవాల్సింది కాదు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళతోని కూడా ఈజీగా చేయించుకోవచ్చు. ఇది మరి డెడ్ లైన్ వచ్చేసి December 31 వరకే డెడ్ లైన్ ఉన్నది. అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోండి. మరి ఇది ఎవరికి వర్తించదు ఈ పాన్ అండ్ ఆధార్ లింకింగ్ అని అంటే ఎన్ఆర్ఐస్ ప్లస్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇంకొకటి ఏజ్ గ్రేటర్ దాన్ 80 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్స్. ఓకే, ఇంకొకటి ఏంటంటే స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ ఇన్ ఆసాం, మేఘాలయ అండ్ జమ్మూ కాశ్మీర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇది వర్తించదు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. సో అందుకే ఎవరిదైతే లింక్ లేదో వాళ్ళకు కూడా ఒక 1000 రూపీస్ ఫైన్ కూడా వేస్తున్నట్టున్నారు. అది కూడా చూసి ఆ పేమెంట్ వస్తే అది క్లియర్ చేసేసుకున్నాక దీన్ని లింక్ చేసేసుకోండి. డెడ్ లైన్ వచ్చేసి December 31 వరకు ఉన్నది. ఈ వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళేటట్టుగా వీడియోని లైక్ చేయండి, అటనే కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.